ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 54వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 54వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదివినటువంటి యొక్క వాక్యములో దేవా నా ప్రార్థన ఆలకింపుము అని ఇక్కడ రాయబడి ఉంది. ఆలోచించండి, మన ప్రార్థనలు దేవుని వాక్యం అంటది ఆయన ప్రార్థనలు ఆలకించేవాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మన ఆరాధ్య దైవం అయినటువంటి మన యేసయ్య మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించే దేవుడు అండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకింపుము అంటే తన ప్రార్థన ఆయన ఆలకిస్తాడని తెలుసు. ఏ రీతిగైనా ఇదిగో ఆయన నిజముగా మొరపెట్టు వారి పట్ల సమీపముగా దిగవచ్చు దేవుడని తెలుసు. అయినను కూడా దేవా నా ప్రార్థన ఆలకింపుము అని ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా. అంటే ప్రార్థన ఆలకింపబడటానికి కూడా ప్రార్థిస్తున్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి ఒక గొప్ప విషయం అండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ అసలు ఆ ప్రార్థన అంగీకరించబడుతుందా? ఆ ప్రార్థన దేవుని యొక్క సముఖానికి చేర్చబడుతుందా అనేది ఆలోచించరండి. లేకపోతే ప్రార్థన చేస్తున్నటువంటి వారి ప్రార్థనలు ఇదిగో ప్రభు ఆలకించి సమీపంగా వారి యొక్క మనవులను ఆయన ఆలకించే మన ప్రభు యొక్క విషయంలో వారు త్వరపెట్టి ప్రార్థనలో కలిపెట్టుకోరండి కొంతమంది. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, నా ప్రార్థన ఆలకించాయా. మరి ఏమి నాకొద్దు, నా ప్రార్థన ఆలకించబడితే చాలు, నా ప్రార్థన నీ సముఖానికి వస్తే చాలు, నా ప్రార్థన నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు, నా ప్రార్థన ఇదిగో నీ యొక్క పాదాలను తాకితే చాలు అని భక్తుడు తన ప్రార్థన ప్రభు ఆలకించాలని కోరుకుంటున్నాడు. అంటే తన యొక్క బాధ, తన యొక్క వేదన, తన యొక్క మాట ఇవన్నీ కూడా మనుషులు ఆలకించాలని ఇష్టపడలేదు, కానీ దేవుడే, నా దేవుడు ఎదుగో ఆలకిస్తే చాలు అనుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున మనకున్నటువంటి ఇరుకుల ఇబ్బందులైనా, కష్టమైన ఇబ్బందులైనా నా దేవుని బిడ్డలారా ప్రభు ఆలకిస్తే చాలండి. ప్రభు ఆలకించాలని ప్రార్థన చేస్తే చాలు. కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు. ఉదయకాలం ముందు నా ప్రభా నీ మాటలను నా తండ్రి మీరు మాకు తెలియచేశారు. అవునయ్యా, అయ్యా మీరు సెలవిచ్చారు నా ప్రభా. దేవా నా ప్రార్థన ఆలకింపమని భక్తుడినైనా ప్రార్థించినట్లుగా ఈరోజు నా తండ్రి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ప్రార్థన ఆలకించువాడా, ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించి అయ్యా వారిని నాయన ఇదిగో కృపతో నింపి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.